ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది దేశవ్యాప్తంగా. ఎస్డిపిఐ అనే సంస్థ అదొక రాజకీయ పార్టీగా ఆవిర్భవించేసేసి లైక్ బంగ్లాదేశ్లో జమాత్ లాగా తయారవ్వాలనుకుంటుంది. అది జమాత్ అనే సంస్థ బంగ్లాదేశ్లో ఇప్పుడు అరాచకాలు చేస్తుంది, హిందువులు వచ్చకొతకు వస్తుంది. వాళ్ళు ఎట్లా చేస్తారంటే, నీ ఇంటి ముందున ఒక దేవుడికి సంబంధించి వాళ్ళ అల్లాకి సంబంధించిన ఒక బ్యానర్ పెడతాడు, నువ్వు తీసావు అనుకో దైవద్రోహం, మా దేవుడికి తీసేసావు నువ్వు అంటారు. ఊరంతా కలిసేసి మాబ్ వచ్చేసి మీద పడిపోతారు, మాబ్ లించింగ్ జరిగిపోతుంది అక్కడ. మన బంగ్లాదేశ్లో జరిగింది ఏంటిది, ఆ దీప్ చందాస్ అనేది. అట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇంతకు ముందు ఇట్లాంటి పేపర్లు కవర్ చేసేవి కాదు, ప్రభుత్వాలు మాట్లాడేవి కాదు వాటిని. ఇప్పుడు అది తెలుస్తోంది, మీడియా సోషల్ మీడియా పుణ్యం, వాటికి కూడా మీడియాలే సోషల్ మీడియా పుణ్యం అని తెలుసుకుంటున్నారు ప్రజలు. దానితో ప్రభుత్వం స్పందిస్తోంది. ఈ అభద్రత అన్నటువంటిది పెరుగుతోంది జనానికి, బికాజ్ ఓన్లీ మైనారిటీ ఎప్పీజ్మెంట్. అంటే బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతీయ పార్టీలు నిస్సిగ్గుగా చేస్తూ విరక్తి చెందుతున్నటువంటి వేళ దానికి విసిగిపోయినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. ఒక ఆస్పెక్ట్ అది హిందుత్వ ఆస్పెక్ట్. రెండోది సుపరిపాలన. నువ్వు ఎన్టీ రామారావు అద్భుతం అని ఎందుకంటావు, రాజశేఖర రెడ్డి అద్భుతం అని ఎందుకంటావు, చంద్రబాబు నాయుడు అద్భుతం అని ఎందుకంటావు, జగన్ అద్భుతం అని ఎందుకంటున్నారు? వాళ్ళని అభిమానించేవాళ్ళు, వాళ్ళు చేసిన పాలనలోని మంచి పనులు. చంద్రబాబును కూడా ప్రశంసిస్తాం మనం కొన్ని ఇష్యూస్లో, అలాగే ఎన్టీ రామారావుని ప్రశంసిస్తాం కొన్ని ఇష్యూస్లో. రాజశేఖర రెడ్డి అంతే, ఇట్లాగంతే. ఎవరు మంచి చేసినా అభినందిస్తారు, అవి గుర్తుపెట్టుకుంటారు. అట్లాంటి సుపరిపాలన మోడీ హయాంలో బోలెడు జరిగింది.